శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, మాది ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ ఎన్నికల ముందు ఊదరగొట్టి మేము ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి, పేద ప్రజలకు అండగా నిలుస్తాము, ప్రతి ఇంటికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రభుత్వంలో గద్దెనెక్కిన తర్వాత మరి విచ్చలవిడిగా కూల్చివేతలు చేపట్టడం కాకుండా పేద మధ్యతరగతి ఆ ప్రజలను రోడ్డున పడేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం, అందులో కీలక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నటి రోజున మాట్లాడిన బలుపు మాటలు ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తిని కూడా మరి ఆగ్రహానికి గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే ఆ ఖమ్మంలోని భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలకు సంబంధించి, మధ్యతరగతి వాళ్ళకు సంబంధించిన ఇళ్లను విచ్చలవిడిగా ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేసి వాళ్ళని రోడ్డున పడేసి మరి ఇక్కడ వాళ్ళకు అండగా నిలవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తూ వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ పేద ప్రజలను తీవ్రంగా అవమానానికి గురి చేస్తా ఉన్నాడు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న రోజున మాట్లాడినటువంటి ఆయన బలుపు మాటలు కనుక విన్నట్టయితే, పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్టిస్టుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ విషపూరితమైన ఆలోచనలు వాళ్ళయట. ఈయన మాత్రం ఆ పేదలకు సంబంధించిన ఇళ్లన్నీ తన సొంత జిల్లాలో, ఒకే జిల్లాలో 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లాలో భూదాన భూముల మీద కన్నేసినటువంటి ఈ మంత్రులు విచ్చలవిడిగా కూల్చివేతలకు గురి చేస్తూ మళ్ళీ ఎవరైతే వాళ్ళు ఆ రోడ్డునెక్కి ఆర్తనాదాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి వాళ్ళను అవమానపరుస్తా ఉన్నాడు ఈ రకంగా అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ ప్రధానంగా గ్రహించాలి. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? వీళ్ళేనా పెయిడ్ ఆర్టిస్టులు? ఒక్కసారి మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఇక్కడ ఏదైతే మొత్తం సర్వం కోల్పోయి రోడ్డు మీద వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి ఈ తల్లి, ఈ అవ్వ పెయిడ్ ఆర్టిస్టా? వీళ్ళందరూ రోడ్డు మీద నిరసన తెలుపుతున్నటువంటి బాధితులు పెయిడ్ ఆర్టిస్టులా? మరి అదేవిధంగా ఇల్లు కూల్చివేయడంతో నిలువ నీడలేక శిథిలాల వద్ద చదువుకుంటున్న ఈ చిన్నారులు పెయిడ్ ఆర్టిస్టులా? మరి ఇక్కడ మీరు చేసే ఈ డిమాలిషన్ అంతా కూడా చట్టపరమైన చర్య. వీళ్ళకు మరి ఇక్కడ ఎవరైతే అడ్డుకుంటున్నారో వీళ్ళందరూ ఎవరైతే మరి అక్కడ మా ఇల్లు కోల్పోతానో అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ చూసినట్టయితే ఇది ఎక్కడనో మరి అది ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ గాజాలో ఏదైతే బాంబులతోటి ఆ బాంబుల వర్షం కురిస్తే మరి అక్కడ దేశానికి మధ్య యుద్ధం జరిగితే అక్కడ శిథిలాలు ఏ విధంగా అయితే కనబడతాయో ఇవి అట్లా ఉన్నది. ఇక్కడ ఇదేదో గాజానో లేకపోతే పాకిస్తానో ఇంకేదో దేశం మీద దాడి చేసింది కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పట్టుకొని పోయి ఖమ్మంలో ఉన్న నిరుపేదల ఇళ్ల మీద దాడి చేసి మొత్తం పూర్తిగా నేలమట్టం చేసింది. ఎట్లుండే ఆ భూదాన భూముల్లో ఉన్నటువంటి ఇండ్లు ఏ విధంగా ఉండేది? నిరుపేదలకు సంబంధించిన సుమారు 700 మంది నివాసం ఉండే అటువంటి ఆ కాలనీ ఏ రకంగా ఉండేది? ఇలా 700 మందిని ఆ ఇళ్లన్నీ కూల్చేసి ఏ విధంగా తయారు చేసింది? ఒక్క ఇల్లు కూడా లేకుండా పూర్తిగా నేలమట్టం చేసేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చూసుకున్నట్టయితే పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటూ మరి ఏ విధంగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో చూడాలి. ఏదైతే నిరుపేదలను ఇక్కడ చూసుకున్నట్టయితే పెయిడ్ ఆర్టిస్టులను పేర్కొన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క దృశ్యాన్ని చూడు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? ఇలా పోలీసులు కూడా కన్నీరు పెడతా ఉన్నారు. పర్ఫెక్ట్ గా చూసినట్టయితే ఏదైతే ఈ డిమాలేషన్ ప్రక్రియలో అంటే పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, అట్లనే అందరూ మంచి వాళ్ళు కాదు, కానీ పోలీసుల్లో కూడా కొంతమందికి మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇలా నిరుపేదల ఆర్తనాదాలు చూసి కన్నీళ్లు పెడతా ఉన్నాడు పోలీస్ అధికారి. ఒక్కసారి చూడండి, కళ్ళు తుడుచుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అగో పోలీస్ అధికారులే కళ్ళ నీరు పెట్టే విధంగా మీరు చేసిన ప్రక్రియ ఉంటే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటవా? ఇవాళ ఈ పోలీసులు కూడా రేపటి రోజున ఇది వైరల్ అయిన తర్వాత ఆ పోలీసు కూడా ఎవరికో డ్రెస్ వేసి ఆ కళ్ళు తుడిపించిండు, ఈయన కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పే అంత నీచమైన స్వభావం గల వాళ్ళు మీరు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా
ఈ రకంగా మరి నిరుపేదల ఇళ్లన్నీ కూల్చి యథేచ్ఛగా మళ్ళీ వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి వాళ్ళను అవమానాలకు గురి చేస్తా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే వీళ్ళు ఏ విధంగా మరి ఈ పేదలను నిరుపేదలను వాళ్ళను నడి రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకవైపు ఈ భూదాన భూముల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతా ఉంటే మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి దుమారం రేగుతా ఉంటే నిన్నటి రోజున మరి వీళ్ళకు ఎక్కడ ఏ ప్రభుత్వానికి ఏ అడ్డంకి వచ్చినా కూడా కాళేశ్వరాన్ని తీసుకొచ్చి ముందర పెట్టుకుంటారు. నిన్నటి రోజున కాళేశ్వరం మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇగో ఈ ఏదైతే మరి ఇక్కడ వీళ్ళకు సిగ్గు శరం మానం ఏమన్నా ఉన్నదో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఓ రెడ్డి, ఓ గౌడు, ఓ ఎస్సీ ముగ్గురు కలిసి అక్కడ భూదాన భూముల లోపల మరి పేదలందరూ కూడా రోడ్డున పడతా ఉంటే కనీసం వాళ్ళ ఆక్రమణలకు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏ విధంగా చూపించాలనే ఆలోచన లేకుండా ఇక్కడ ఏటీఎం నుంచి మీకు డబ్బులు ముట్టినాయా అని చెప్పి కాళేశ్వరాన్ని తీసుకొచ్చి ఇది మొత్తం డైవర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలే ఈ పచ్చ పత్రికలు ఒక్కటి కూడా పేదలకు సంబంధించిన వార్తను కవర్ చేయి. ఈ ఆంధ్రజ్యోతిడు కానీ అదేవిధంగా ఈనాడోడు కానీ అదేవిధంగా సాక్షిోడు కానీ ఎవడు కూడా ఆ పేదలకు సంబంధించిన మరి అంశాన్ని ఒక చిన్న కూడా వాడు ప్రచురించడు సరికదా. నిన్నటి రోజున మరి ఇక్కడ ఈ పేదలందరూ రోడ్ల మీద పడతా ఉంటే వీడేమో కాళేశ్వరాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, వాళ్ళంతా మా గొర్రెలు, మేము చెప్పింది మరి వాళ్ళు వినుకుంటా ఆ జీహుజూర్ అంటారు అనుకొని నిన్నటి రోజున మళ్ళా కాళేశ్వరం తీసుకొస్తే ఇంకా కాళేశ్వరం మీద మీరు ఇదే అవాకులు చెవాకులు వేలి ఇంకా అసత్య ప్రచారాలు చేస్తే చెప్పులతోటి కొట్టే మరి అవకాశం ఉన్నది. ఇంకా మీరు కాళేశ్వరం మీద ఈ అసత్య ప్రచారాలు మానుకోండి. ఇప్పటికైనా మీ వందనే మీ ముఖ్యమంత్రి ఏమో కాళేశ్వరాన్ని రిపేర్ చేసి వాడుకలోకి తెస్తామంటాడు. కాళేశ్వరం నుంచి ఒక్కరికి కూడా నీళ్ళు ఇయ్యలేదంటాడు. మరి ఇక్కడ కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? ఇక్కడ నుంచి అసలు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు నల్గొండ వరకు ఏ రకంగా నీళ్లు పోతున్నాయి? కొంచెమన్నా సిగ్గు శర ఉండాలి. ఇంకా కూడా 1,00,000 కోట్లతో కట్టిన దానిలో 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటాడు. మరి ఇక్కడ 18 రిజర్వాయర్లు వృధా అయినాయా? మరి అదే విధంగా నువ్వు ఏదైతే ఇలా మూసీని ప్రక్షాళన చేయడానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పట్టుకుపోతానని చెప్తా ఉన్నావో ఆ మల్లన్న సాగరు ఈ కాళేశ్వరంలో భాగం కాదా? ఆ కొండపోచమ్మ సాగరు ఈ కాళేశ్వరంలో భాగం కాదా? ఈ పంపౌదులన్నీ ఈ కాళేశ్వరంలో భాగం కాదా? మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగితే ఇంకా కూడా 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఇంకా కూడా దాని మీద దుష్ప్రచారంతో ఇంకా రాజకీయ పబ్బం గడపడానికి ఈ దొంగన కొడుకులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా కాళేశ్వరాన్ని ముందరకు తెచ్చి సిబిఐ విచారణ చేసేట కేసీఆర్ ను జైల్లో పెడతారట. రేపటి రోజున మీ మంత్రివర్గం మొత్తాన్ని తీసి జైల్లో పెట్టే అది అవసరం పడుతుంది. తెలంగాణకు ఖచ్చితంగా మీరు అందరూ కూడా జైల్లో పోవాల్సిన అవసరం పడుతుంది. ఇలా కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మిస్తే కేసీఆర్ దానికి కాంట్రాక్టరా? రేపటి రోజున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి నువ్వు కాంట్రాక్టర్ 1,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్లు చేస్తున్నావు. రేపటి రోజున అవినీతి నిరూపం అయితే ఇటు మంత్రిగా అటు కాంట్రాక్టర్ గా నువ్వు చేరుకోవాల్సి తప్ప ఇలా కాళేశ్వరం మీద ఇంకా కూడా కుట్రలు వెళ్ళి ఇంకా రాజకీయ పబ్బం గడపాలని చూస్తే ఖచ్చితంగా ప్రజల చేత మరి ఖచ్చితంగా మీకు ప్రజల చేతుల్లో ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అని చెప్పి మరి ఇక్కడ మీరు ఆలోచన చేసుకోవాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఇందిరమ్మ పాలన అంటే ఇల్లు కూల్చుడా, భూదాన భూములు దక్కాల్సింది నిరుపేదలకే, పెద్దలకు కాదు. అక్రమార్జన కోసమే నిరుపేదలను టార్గెట్ చేసి ఇల్లు కూల్చివేతలు కరెక్ట్ అయితే ఆర్టీఓను బదిలీ ఎందుకు చేసిండ్రు? 3 ఖమ్మం మంత్రులు మాయగాళ్ళు నమ్మి మోసపోకండి. కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికాన్ని దౌర్జన్యాన్ని చట్టసభలో నిలదీస్తాం. మీ తరఫున సుప్రీంకోర్టు వెళ్ళైన బీఆర్ఎస్ న్యాయ పోరాటం 2.5 ఏళ్లలో కేసీఆర్ సీఎం కూర్చున్న చోటే మీకు ఇల్లు కట్టిస్తాం. భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. పార్టీ నాయకులతో కలిసి ఇల్లు కూల్చివేతల ప్రాంతం పరిశీలన అని చెప్పి మరి ఇక్కడ భూదాన్ భూములతోటి రోడ్డున పడ్డ నిరుపేదలకు అండగా నిలవడం కోసం నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్లకు అండగా నిలిచిండు. మీరేం బాధపడకండి. ఈ ప్రభుత్వాన్ని ఏదైతే మార్పు పేరుతో తీసుకొని వచ్చిందో ఇవాళ పారదర్శకంగా పాలన జరుగుతున్న బీఆర్ఎస్ ను మరి పక్కకు జరిపి ఈ కాంగ్రెస్ ను నెత్తి మీద పెట్టుకుంటే అది భస్మాసు రాష్ట్రమై మిమ్మల్ని అందరినీ దయించి వేస్తా ఉన్నది. 2.5 ఏళ్లు మీరు ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం. ఎక్కడైతే ఇల్లు కూల్చిండ్రో అక్కడనే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని వాళ్ళకు భరోసా ఇవ్వడంతో పాటు
ఇందిరమ్మ పాలన అంటే మరి ఇక్కడ ఇండ్లు కూల్చుడేనా అని చెప్పి భూదాన్ భూములు ఖచ్చితంగా నిరుపేదలకే దక్కాలి తప్ప మరి పెద్దలకు ఏ విధంగా దక్కుతాయి? అందులో ఎందుకు కూల్చాల్సి వస్తుంది? ఎందుకు ఆ 30 ఎకరాల భూమిని మరి మీరు ఎవరికి కట్టబెట్టాలని చెప్పి వీటిని కూల్స్తా ఉన్నారని చెప్పి అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి కూల్చివేతలు కరెక్టే అయితే మరి ఆగమేఘాల మీద ఖమ్మం ఆర్డీఓను మరి ఇక్కడ ఎందుకు మరి ఆయనను ట్రాన్స్ఫర్ చేసిర్రు అంటే ఈ కూల్చివేతలకు బాధ్యుని అధికారులను చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక్కటేసారి 700 కుటుంబాలను రోడ్డు మీద పడేసిండ్రు. ఇలా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ ఇల్లున్న వాళ్ళ ఇల్లు కూడా కూల్చేసి వాళ్ళను కూడా రోడ్డు మీద పడేస్తున్న దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పేదలు కాదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులట. ఖమ్మంలో ఇళ్ల బాధితులపై పొంగులేటి ప్రేలాపన, గూడు చెదిరిన దుఃఖంపై అవమానకర వ్యాఖ్యలు, కూల్చివేతలపై మీడియా ప్రశ్నలకు జవాబు దాటవేత. ఇక ముందు కూల్చివేతలు ఉంటాయని పరోక్ష సంకేతాలు. వీళ్ళ ప్రభుత్వమే కూల్చివేతల ప్రభుత్వం. వీళ్ళకు నిర్మాణాలు చేయడం చేత కాదు. ఇవాళ మరి కూడా ఏదైతే ఆ 2 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో 3 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు తప్ప ఇప్పటి వరకు ఇవాళ ఒక కొత్త నిర్మాణం చేపట్టలేదు, కొత్త ప్రాజెక్టును చేపట్టలేదు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. మరి అదే విధంగా కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు కేవలం 300-400 కోట్లతోటి ఆ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కూడా మరమ్మతు చేయకుండా ఇవాళ గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని కిందికి వదిలేసి ఇవాళ రైతులను మరి ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రైతులకు అవసరమైన యూరియా బస్తాలను కూడా సక్రమంగా అందించలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇంకా కూడా 2 సంవత్సరాల 3 నెలలు అయింది. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా కూడా గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ బురద జల్లుకుంటూనే బతికిడిస్తా ఉన్న తప్ప మేము ఈ 2.5 సంవత్సరాల్లో ఈ పని చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఖమ్మం ఆర్డీఓపై బదిలీ వేటట. కూల్చివేతలపై విమర్శలతో అధికారిని బలి చేసిన సర్కార్. ఖచ్చితంగా ఇక్కడ ఏదో అధికారి చేపట్టిన కార్యక్రమం కాదు. ఒక కాలనీని నేలమట్టం చేసిండు అని అంటే అది ఒక ఆర్డీఓ స్థాయిలో తీసుకునే నిర్ణయం అయితే కాదు. మరి ఇప్పటి వరకు కూడా ఆ పేదల ఇల్లు కూల్చేస్తే అక్కడ ఉన్నటువంటి 3 మంత్రుల దగ్గర నుంచి స్పందన లేదు. మరోవైపు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకుకు సంబంధించిన మరి ఏదైతే భూమిలో అప్పుడు సిపిఐ నేతలు మరి ఏదైతే వాళ్ళతోటి మరి అక్కడ ఏదో ఫ్యాక్టరీ పెడదామని అంటే అందులో పేదలతోటి గుడిసెలేయించిందట. మరి దానికి ప్రతీకారంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి అక్కడ వాళ్ళ ఇల్లు కూల్చేసిరని చెప్పి ఒక మరి రాజకీయ విమర్శ కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఒక కాలనీని నేలమట్టం చేసిర్రు అని అంటే మరి ఎంత దుర్మార్గపు పరిపాలన జరుగుతా ఉన్నది, ఎంత దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక రాజకీయ ఒత్తిళ్లతోనే కర్ల రాజేష్ హత్య. 4 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించదు? ఉత్తమ్ సమాధానం చెప్పాలి. డిఎస్పీ, సిఐ, ఎస్ఐలను సర్వీస్ నుంచి తొలగించాలి. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. కర్ల రాజేష్ అనే వ్యక్తి మరి ఏదో సీఎంఆర్ఎఫ్ చెక్కుకు సంబంధించి ఎవరిదో చెక్కు మరి ఈయన అకౌంట్లో వేసుకున్నాడు అని చెప్పి ఆయన మీద ఎవరో కేసు పెడితే మరి ఇక్కడ దాని మీద విచారణ చేసి ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఆయన మీద మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు హాజరుపరచాలి. కానీ ఆయన మీద 3rd డిగ్రీ వినియోగించి మరి అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే లాకప్ డెత్ కు పాల్పడ్డటువంటి ఆ పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ ఒత్తిళ్లు చేసిరో అక్కడి నుంచి కాంగ్రెస్ వల్ల ఒత్తిడి మేరకు ఆయనను చిత్రహింసలకు గురి చేసి మరి చంపేస్తే ఇవాళ ఎస్హెచ్ఓ అయినటువంటి అక్కడ ఎస్ఐ మీద కనీసం కేసు కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే బీసీ ఉన్నాడో ఆయన మీద మాత్రం సస్పెన్షన్ పెట్టబడ్డది. ఎస్హెచ్ఓను మాత్రం వదిలేసిండ్రు. దాని మీద మరి ఎస్సీ జాతీయ కమిషన్ కూడా మరి స్పందించి మరి ఇక్కడ ఖచ్చితంగా ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు వేయాలి అని చెప్పి అదే విధంగా మరి ఆయన కర్ల రాజేష్ కు మళ్ళా రీపోస్ట్ మార్టం ఏదైతే నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు రీపోస్ట్ మార్టం కూడా చేసిందట. మొత్తానికైతే ఇక ఈ రకంగా రాక్షస పరిపాలన సాగుతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రోడ్డు ఎక్కితే సెస్ 1 నుంచి కొత్త వాహనాలపై బాధుడు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట రేవంత్ సర్కార్ షాక్. 2000 నుంచి 10,000 వరకు భారం. ఏడాదికి 350 కోట్లకు పైగా ఆదాయం. 7,519 కోట్ల రాబడే లక్ష్యంగా. ఇతర ట్యాక్స్ రాష్ట్రంలో ఏటా రోడ్లపైకి 10 లక్షల
కొత్త వాహనాలు, ఈ ఉన్న ట్యాక్సులు చాలయట, ఇప్పుడు కొత్తగా రోడ్డు ఎక్కితే సెస్. గతంలో ఈయన ఏం మాట్లాడిండు, పిల్లగాడు తెలుసో తెలియకో కింద మందు తాగితే పీకలు పెట్టి పైసలు వసూలు చేస్తాను అన్నాడు. ఇక్కడ బాజాప్తా సెస్సుల పేరుతోటే వసూళ్లకు పాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే మరి అక్కడ కేరళలో ఎన్నికలకు అవసరం పడ్డా ఈయన ఇయ్యాలే, మహారాష్ట్రలో ఎన్నికలకు అవసరం పడ్డా ఈయన ఇయ్యాలే, రేపటి రోజున హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే ఎన్నికలు వచ్చినా ఈయననే ఇయ్యాలి. దేశవ్యాప్తంగా ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ కు ఈయననే కప్పం చెల్లించాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ అనేది వాళ్లకు పొటెన్షియల్ స్టేట్ గా మారింది. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మరి కప్పం కడతాడు కాబట్టి ఇక్కడ ఆయనను రాజుగా ఉండనిస్తాడు అక్కడ మరి జాతీయ కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే గతంలో మరి ఇక్కడ ప్రభువులు ఎవరైతే ఆ రాజులు పరిపాలన చేసిండ్రో అప్పుడు కూడా ఢిల్లీకి కప్పం కట్టడానికి ప్రజల మీద నానా రకాల పన్నులు వేసేవాళ్ళు. అందులో భాగంగా నిజాం కాలంలో చూసినాం. మరి నిజాం కాలంలో అన్నిటికీ పన్నులు వేసేది, జుట్టు పన్ను, మరి ఇక్కడ ఏదైతే కంటికి పంటికి కూడా పన్నులు వేసిన చరిత్ర ఏదైతే ఉన్నదో ఇవాళ రేవంత్ రెడ్డి ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలనో తెలియక మరి ఇక్కడ కనీసం మరి ఆ పరిపాలన చేతగాక ఇవాళ కొత్త కొత్త విధానాలలో పన్నులు ఏ విధంగా వసూలు చేయాలని కొత్త కొత్త సెస్సులు ప్రవేశపెడతా ఉన్నాడు. మరోవైపు కొత్తగా వాహనం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే ఏదైతే పోలీసులు ఫోటో కొడతారో వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఆటో డెబిట్ కావాలంటాడు. గతంలో ఈయననేమో తెలుసో తెలియకో అయితే మందు తాగితే పీకలు పెట్టి డబ్బులు వసూలు చేస్తాను అని చెప్పి మరి ప్రభుత్వాన్ని తిట్టినోడు ఇవాళ ఏం మాట్లాడుతాడో ఒకసారి మనం గమనించాలి. ఇంకా రేవంత్ రెడ్డి మాటలు మరి గతంలో ఎంత విచిత్రంగా ఉండేది కూడా ఒక్కసారి చూసినట్టయితే రైతు బంధుకు సంబంధించి మరి ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేకుండా ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ రైతులకు భరోసా ఇచ్చి ఇవాళ తెలంగాణలో బీడువారిన భూములన్నింటినీ కూడా పచ్చని పొలాలుగా మార్చాలంటే మరి రైతుల దగ్గర పెట్టుబడి కూడా లేదు. వాళ్ళకు పెట్టుబడి సాయం అందించాలని ఒక బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చి రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి రైతులకు వెన్నుగన్ను నిలవడానికి డైరెక్ట్ ఆర్థిక సహాయాన్ని అందించి మరి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. అది ఆ రోజున కూడా గతంలో కూడా ఏ విధంగా విషయం చెమ్మిండు రేవంత్ రెడ్డి ఒకసారి చూసినట్టయితే మూడో పంటకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చింది కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తారు? అసలు ఆ రైతు బంధు అనే పథకానికి రూపకల్పన చేసింది మరి ఇక్కడ బాపు కేసీఆర్. అలాంటి వ్యక్తి మీద కూడా మరి ఈ విషపు నోటితోటి ఈ మాటలు మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు. మరి 2 పంటలకు టంచనగా మరి ఇక్కడ ఎవరు కూడా ఎదురు చూడకుండా మరి టైం టు టైం వాళ్ళకు అకౌంట్లలో డబ్బులు వేసిన ఆయనను సన్నాసి అని అంటే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సీజన్లకు మరి ఇక్కడ గతంలో ఏదైతే ముగిసిపోయిన సీజన్ కు కేసీఆర్ ప్రభుత్వం జమ చేసి ఉన్నట్టు కూడా ఎన్నికల టైంలో ఇస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ కు ఆబ్జెక్షన్ చెప్పి మరి వాళ్ళందరితోటి కూడా నమ్మబలికి ఇప్పుడు తీసుకుంటే 5,000 మేము రాగానే 7,500 ఇస్తామని చెప్పి మరి వచ్చిన తర్వాత కేసీఆర్ జమ చేసిన పైసలను వేరే దిక్కు వాడుకొని 2-3 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి అనగా ఆ రైతు బంధు వేసి రైతు భరోసా మరి ఇక్కడ ఈ 4 సీజన్లకు 1 సీజన్ మాత్రమే వేసి 3 సీజన్లు ఎగ్గొట్టిన ఈ సన్నాసి ఇలా 2 పంటలకే ఇస్తాను 3వ పంటకి ఏదని చెప్పి ఏదైతే 3వ పంటకి ఎవరిస్తారు సన్నాసి అని అన్నాడు. ఇవాళ మరి 1 పంట కూడా ఇయ్యనోని ఇంకా సన్యాసానుడా, దద్దమ్మానుడా, దరిద్రుడనుడా, మరి పుండాకోరానుడా ఇలా తెలంగాణ ప్రజానికమే ఆలోచన చేసుకోవాలి. అసలు రైతు బంధు అనే ఒక స్కీమ్ అనేది ఉండేనా, దాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టిండు మరి ఇక్కడ మన కేసీఆర్, దాన్ని ఏ విధంగా అమలు చేసి రైతును రాజును చేయడమే లక్ష్యంగా మరి ఇక్కడ భారతదేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దితే ఆ రోజు విషయంగా కిరణ్ రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వెందుకు ఇస్తలేవు రైతు భరోసా, మరి ఇక్కడ 3 పంటల మాట విడిచిపెట్టు అసలు 1 పంట కన్నా ఇవ్వకుండా ఏ విధంగా ఎగ్గొడతా ఉన్నారో ఈ సన్నాసులు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇక విరోజ్ పెళ్లి చూసాడ విజయ్ దేవరకొండ రష్మిక మందన వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఉదయపూర్ వేదికగా గురువారం అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణంతో వెండితెర సూపర్ హిట్ జోడీ 3 ముళ్ల బంధంతో ఏకమైనట. మరి ఇక్కడ విజయ్ దేవరకొండ మన తెలంగాణకు సంబంధించిన మరి సినిమా హీరో, రష్మిక మందన మలయాళ నటి, మరి వీళ్ళిద్దరు కూడా ఏదైతే ప్రేమించి 7 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారట. నిన్నటి రోజున ఆ జంట ఏకమైన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక భారీగా ఐఏఎస్ల బదిలీ 45 మంది ఐఏఎస్లకు కలెక్టర్లకు స్థానం చెల్లిన ఐటీ పరిశ్రమల కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, ఇరిగేషన్ కార్యదర్శి పోస్ట్ నుంచి రాహుల్ బొజ్జా బదిలీ. భారీగా ఐఏఎస్లను
మరి తిప్పుతూనే ఉన్నారు, మారుస్తూనే ఉన్నారు. మరి దాని ద్వారా ఏమొస్తుందో అర్థమైతలేదు. కానీ ఈ 2 సంవత్సరాలలో ఇప్పటికే 4 సార్లు బదిలీలు జరిగినాయి కలెక్టర్లు, అదే విధంగా ఐఏఎస్ అందరి. ఇక నల్లమల సాగర్కి అడ్డు చెప్పొద్దు. చంద్రబాబు నోట మళ్ళీ శుద్ధపూస మాటలు. కాళేశ్వరాన్ని ఆయన ఏనాడు అడ్డుకోలేదట. తెలంగాణ ప్రాజెక్టులకు మోకాలు అడ్డింది ఎవరు? అనుమతులు ఇవ్వద్దని లేఖలు రాసింది ఎవరు? కోర్టులో 10ల సంఖ్యలో కేసులు వేసింది ఎవరు? తెలంగాణ హక్కులకు గండి కొడుతూ ఏపీ ప్రాజెక్ట్ అయినా సరే అడ్డుకోవద్దంటూ తెలంగాణ హక్కులకు గండి కొడుతూ ఏపీ ప్రాజెక్టు అయినా సరే అడ్డుకోవద్దంటూ నీతి వ్యాఖ్యలట. నల్లమల సాగర్ కు అడ్డు చెప్పొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన తెలంగాణ వేరుపడ్డ రోజున మనం కాళేశ్వరం కట్టుకుంటా అంటే కాళేశ్వరం మీద 17 కేసులు వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఆ చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆయన గురుదక్షిణ కోసం తెలంగాణనే పనంగా పెడతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇవాళ బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆయన రూపకల్పన చేస్తూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేసి మన వాటా నీళ్లను మనం వాడుకోవడానికి మరి ఏదైతే ఆ డ్యాము సాంకేతిక లోపంతో కుంగిందో దాన్ని తక్షణ మరమ్మతు చేయాల్సింది పోయి దాన్ని ఓట్లు రాల్చే మిషన్ గా మార్చుకొని ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ఇరకాటంలో ఉన్నా కూడా దాన్ని తెర మీదకి తీసుకొస్తూ మరి ఇక్కడ దాన్ని మళ్ళా ఏదైతే బురదల్లి బట్టగాల్సి మీదేసి మరి ఇక్కడ ఈ సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ నిన్నటి రోజు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వివేక్, పొన్నం ప్రభాకర్లు మళ్ళీ కాళేశ్వరం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఖమ్మం నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ మాటలు మరి పట్టించుకున్న పాపాన పోలేదు తెలంగాణ ప్రజానీకం ఎవరు కూడా. ఆ విలేకరులు కూడా దాన్ని పక్కన పెట్టి భూదాన్ భూముల గురించి చెప్పు అంటే మరి అక్కడ వాళ్ళు ఆగ్రహానికి గురైతా ఉన్నారు. మేము ఇక్కడ కాళేశ్వరం గురించి మమ్మల్ని ప్రశ్నలు అడగానే మేము పెట్టింది దీని మీద అంటాడు. కేతనపల్లి గురించి చెప్పంటే వివేకు దాన్ని వేరే రోజు చెప్తా, మీరు ఈ కాళేశ్వరాన్ని మాత్రం హైలైట్ చేయరు అని చెప్తారు. ఇలా కాళేశ్వరాన్ని హైలైట్ చేయడానికి ఏమున్నది? మీరు చేసే పాప పనులు, నీచపు ఏదైతే ఆరోపణలు అన్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా అర్థమైనాయి. ఇక కాళేశ్వరం మీద మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పి మరి ఇక్కడ పేపర్లలో కూడా తెలిసిపోయింది. ఇక కేరళ ఎన్నికల కోసమే పరిషత్కు బ్రేకు, 1000 కోట్ల కోసం వేటాట, ముఖ్య పీఠం దక్కేందుకు తోడ్పడినందుకు దక్షిణగా 1000 కోట్లు, ప్రాదేశిక పోరుకు ఖర్చు చేసే నిధులను కేరళకు పంపేల కసరత్తు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ ఖర్చు అంచనా సుమారు 800 కోట్లు, ఎన్నికలు వాయిదా వేస్తే ఆ నిధులు అక్కడికి పంపొచ్చని యోచన, అనుకున్నదే తరువుగా ఎన్నికల వాయిదాకు ముఖ్య నేత ఆదేశం, ఒక్కో మంత్రికి 35 కోట్ల టార్గెట్, సీనియర్ మంత్రుల కుతకుతాట, మొదట పంచాయతీ ఎన్నికలు, దాని వెనుక మున్సిపల్ పోరు, సర్వశక్తులు ఒడ్డినా కూడా గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్, ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం భయపడుతున్నది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను మనం అధిగమించి ఎంతో కొంత గౌరవప్రదమైన స్థానాలు సంపాదించాలంటే మరి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాలి. మరి దానికి అంచనా వేసినట్టు ఎంతైతే అంటే సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తే మరి మొన్నటి రోజున మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రిని అందరినీ కూడా, ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలిచి, పిసిసి అధ్యక్షుడిని పిలిచి మరి కేరళ ఎన్నికల భారం మీదే, మీరందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ఎవరి శాఖ నుంచి ఎంత ఇస్తారో చెప్పాలి అని చెప్పి మరి అక్కడ అడిగి మొత్తంగా మీరు ఏమైనా చేయరు 1000 కోట్లు ఇవ్వాలని అంటే మరి ఇక్కడ ప్రతి మంత్రికి 35 కోట్ల రూపాయలు వాళ్ళకు టార్గెట్ విధించి మొత్తంగా 1000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే మరి 1000 కోట్లు 800 కోట్లు ఇప్పుడు ఏకకాలంలో చేయలేం కాబట్టి ఈ పరిషత్ ఎన్నికలను మళ్ళీ ఒక 6 నెలలు వాయిదా వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పరిషత్ ఎన్నికల కోసం జమ చేసినామో ఆ డబ్బును అటు ఇద్దామని చెప్పి దానికోసమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసిండు. మళ్ళీ ఈ 6 నెలల్లో మళ్ళీ 700 కోట్లు జమ చేసి మళ్ళీ పరిషత్ ఎన్నికలకు వెళ్దాము అని చెప్పి ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ పత్రికల రాసిన అంశాన్ని బట్టి మనకు గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 100 పబ్లిక్ స్కూళ్లు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలి. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ పైలట్ ప్రాజెక్ట్ తరహాలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలి. అవి అన్ని విధాల 6 స్కూల్ మాదిరిగానే ఉండాలి. కార్పొరేట్ తరహాలో క్యూర్ పరిధిలోని పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధపై బోధన. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, డిక్షనరీ, బూట్లు, సాక్షులతో కిట్టు. ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తామన్న సీఎం. రాష్ట్ర విద్యా కమిషన్ నివేదిక పరిశీలన అని చెప్పి మరి ఇక్కడ 100 పబ్లిక్ స్కూల్ అట, ఇప్పటికే గురుకులాలు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. ఒక్క ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల కూడా ఇప్పటి వరకు పూర్తయిన పాపాన పోలేదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు మాత్రం గడప కూడా దాటది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా ఇది ఇప్పటి వరకు ఇంకా ప్రతిపాదనలు ఉన్నది తప్ప ఇప్పటి వరకు ఆచరణకు మాత్రం నోచుకోలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక భారత్ ఘన విజయం,
72 పరుగులతోటి జింబాబ్వే చిత్తట పాండ్యా అభిషేక్ అర్ధ సెంచరీలు రాణించిన తిలక్ ఇషాన్ సూర్య అని చెప్పి భారత్ మరి ఇక్కడ సూపర్ 8 లో భాగంగా అంటే సెమీస్ పోవాలంటే ఈ మ్యాచ్ మరి ఖచ్చితంగా గెలవాలి, మళ్ళా జరిగే మ్యాచ్ కూడా గెలవాలి. ఈ మ్యాచ్ లో ఓడిపోతే మళ్ళీ వచ్చే మ్యాచ్ గెలిచినా కూడా పోయే అవకాశం లేదు. కాబట్టి నిన్నటి రోజున మరి 72 పరుగుల తేడాతోటి మరి జింబాబ్వే మీద విజయం సాధించిందట. 184 పరుగులకే మరి జింబాబ్వే ఆల్ అవుట్ అయింది. 256 పరుగులు చేసిన మనం 72 పరుగుల తేడాతోటి ఇక్కడ విజయం సాధించింది. మళ్ళా వెస్టిండీస్ తోటి జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ మీద ఖచ్చితంగా గెలిస్తేనే మనం మరి సెమీస్ పోయే అవకాశం ఉంటది. ఐఏఎస్ ల బదిలీలు భారీగా ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గెలిచి నిలిచారు భారత్, ఇంకొక మ్యాచ్ గెలిస్తేనే మరి ఇక్కడ సెమీస్ కు పోయే అవకాశం ఉంటుంది. ఇంటర్ కి సంబంధించి మరి ఇక్కడ పాస్ మార్కులు పెట్టి 45% పాస్ మార్కులను పెంచాలి. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలి. అదేవిధంగా ఎఫ్సెట్ ఏదంటే మరి ఇక్కడ ఇంజనీరింగ్, అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ దానికి సంబంధించి మరి ఏదైతే ఎఫ్సెట్ ఎగ్జామ్ జరుగుతుందో దాన్ని తీసేసి ఇంటర్ మార్కుల ఆధారంగానే మరి ఇక్కడ అందులో ప్రవేశాలు పెట్టాలి అని చెప్పి మరి ఇక్కడ తమిళనాడు తరహాలో దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి నేను రోజున విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఆకునూరు మురళి ఉన్నాడో మరి 2 సంవత్సరాల నుంచి పాపం ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చిరు, ఏడ కనబడతలేడు, ఆయన చేసింది ఏం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తే మరి నిన్నటి రోజున ఆయనకు టైం కేటాయించినట్టు ఉన్నది. మరి ఆయన పెద్ద నివేదిక ఇచ్చిందట, తీసుకుపోయి ఇక్కడ మరి ఉన్నత విద్యా సంస్థలలో 50% 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు చేయాలి, ఎఫ్సెట్ పరీక్ష కూడా రద్దు చేయాలి, ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలు, నర్సరీ నుంచే విద్యా హక్కు చట్టం అమలు చేయాలి, టీచర్లకు ఆటోమేటెడ్ పదోన్నతులు రద్దు చేసి ఉపాధ్యాయుల పనితీరుపై 5 ఏళ్లకోసారి సమీక్ష చేసి ఫైల్ అయితే సర్వీస్ నుంచే డిస్మిస్ చేయాలన్నట. నర్సరీ పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి, ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ కేంద్రాలకు చట్టం, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు రద్దు చేసి సర్కారులో విలీనం చేయాలి, విద్యా కమిషన్ సిఫారసులు. ఇదంతా అయ్యేది కాదు, పీకేది కాదు, ఇదేదో పేపర్లల్లో రాయించుకోవడానికి మరి ఇక్కడ ఏదైతే ప్రధాన వార్తగా చూపించుకోవడానికి మరి ఇదే విధంగా ఈ పచ్చపత్రికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇక్కడ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ఏదో చేయబోతుందని చెప్పి ఒక భ్రమను కల్పించడానికి తప్ప దీంతో అయ్యే పని కాదు. ఇదంతా కూడా ఉత్త ఏదైతే పిఆర్ స్టంట్ అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అరవింద్ కుమార్ పై వెయిటింగ్ కు సీనియర్ ఐఏఎస్ అధికారి, విపత్తుల నిర్వహణ నుంచి తప్పించి తిరిగి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ కారులో ఆయనపై ఆరోపణలు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ గా టీఎంఎస్ఐడి సిఎస్ ఎండి ఫణీంద్రట. పుష్కరాల ప్రత్యేకాధికారిగా హనుమంతరావు. గౌరవ్ ఉప్పల్కు కీలక బాధ్యత. 43 మంది ఐఏఎస్, 2 నాన్ క్యాడర్ అధికారుల బదిలీ అని చెప్పి అరవింద్ కుమార్ మీద ఏదైతే కార్ రేసు, ఈ కార్ రేస్ కేసు ఏదైతే ఉన్నదో దానిలో ఈయనను కూడా బాధ్యత చేసిరు. ఇప్పుడట ఆయనకు కీలక బాధ్యతల నుంచి తప్పించినట. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్ రేస్ అని చెప్పి చెప్తూనే ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసిందో ఇవాళ దీనికో పబ్లిసిటీ కల్పించడానికి ఈ కార్ రేస్ లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి మరి ఇక్కడ మళ్ళొక దుష్ప్రచారం చేయడానికి ఈయన మీద వేటేసిరు అని చెప్పి పచ్చపత్రిక మరి ప్రచారం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏటీఎం నుంచి మీకు డబ్బులు ముట్టాయా? కాళేశ్వరంపై సిబిఐతో విచారణ ఎందుకు జరపడం లేదు? బీజేపీ నిలదీసిన మంత్రులు పొంగులేటి, పొన్నం వివేక్ ఒళ్ళంతా విషయం నింపుకొని బావబొమ్మర్దులు నిరాధార ఆరోపణలు. కాళేశ్వరంపై చర్చ పెడితే పారిపోయారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం గుంగింది, బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం గుంగింది, ఎవడు కాదంటలేడు. అది ఎందుకు గుంగింది, ఏమైంది, సాంకేతిక లోపాలతో గుంగితే దాన్ని మరమ్మతు చేసి తిరిగి దాన్ని వినియోగంలోకి తీసుకురాని దద్దామలు ఇవాళ దాన్ని మరి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దాన్ని పడావు పెడతా ఉన్నారు. ఇవాళ నిన్న తక్కన మరి ఇక్కడ కాళేశ్వరం మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నీ సొంత జిల్లాలో అక్కడ మొత్తం 700 మంది మరి కుటుంబాలు ఆడ రోడ్డున పడతా ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, అసలు వాళ్ళను రాత్రే కాల్ చేయించాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకు ఏదైతే ప్రత్యామ్నాయం ఆలోచించి వాళ్ళకు అవసరమైతే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు సమయం ఇచ్చి ఆ తర్వాత కూల్చేస్తే అయ్యే మరి వాళ్ళను అక్కడి నుంచి తరలిస్తే సరిపోయేదానికి రాత్రి ఎందుకు కూల్చివేతలు చేసిందని చెప్పి అంటే ఈ ముగ్గురు ఏదైతే బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు మంత్రుల దాష్టికాన్ని, దుర్మార్గాన్ని
మరి వాళ్ళు సాగిస్తున్న దమనకాండ మీద పెద్ద ఎత్తున మరి ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంటే మరి ఇక్కడ పత్రికలలో సోషల్ మీడియాలలో మరి ఇక్కడ దాని మీద దుమారం రేగుతూ ఉంటే వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి మళ్ళా కాళేశ్వరాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికి ఈ ముగ్గురు దద్దమ్మ మంత్రులు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ లో పెడితే కనీసం ఈడ ఏదైతే మరే డైరెక్ట్ బూట్లు నాకే పత్రిక కాబట్టి వీడు ఇంతానే పెట్టిండు కానీ ఇంకో తాబేదార్ పత్రిక కనీసం మరి ఇక్కడ ఫ్రంట్ పేజీల చిన్న అవకాశం కూడా ఇయ్యలేదు అంటే మరి ఆ కాళేశ్వరం మీద పెడితే పత్రిక కూడా చదవతట్లేడు ఎవడు అని చెప్పి అర్థమైపోయింది. ఆ కాళేశ్వరంలో మనం చేసేదే దొంగ పని, ఆ దొంగ పనికి ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది కాళేశ్వరం మీద మనం బట్టగాల్సి మీద ఎత్తానో మనం చేసేటి అని అసత్య ఆరోపణలే అని చెప్పి తేటతెల్లమైంది. కాబట్టి ఇవాళ కాళేశ్వరం మీద మాట్లాడితే దాన్ని చూపించడానికి కూడా ఎవడు సిద్ధంగా లేడు. ఈడంటే మరి బూట్లు నాకే పత్రిక కాబట్టి ఎంతో కొంత దాన్ని లేచిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతోంది సిజేఐ, సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంపై సంపూర్ణ నిషేధం, భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి. దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తోంది, బాధ్యులపై వేటు పడక తప్పదు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కు షోకాజ్ నోటీసులు, కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి కూడా తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. ఎన్సీఈఆర్టీ తీరుపై మోదీ అసంతృప్తి, బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ. దీనిపై బాధపడుతున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్న ధర్మేంద్ర ప్రధాన్. మరి ఏదైతే ఆ న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి ఒక పాఠ్యాంశాన్నే పెట్టినట. అంటే న్యాయ వ్యవస్థ మీద మరి చిన్నప్పటి నుంచే అంటే విద్యార్థి దశ నుంచే నమ్మకం కలగకుండా చేసే ఇది దుర్మార్గం అని చెప్పి మరి డైరెక్ట్ సుప్రీంకోర్టు మరి ప్రధాన న్యాయమూర్తి దాని మీద స్పందించి దాన్ని సుమోటోగా తీసుకొని ఇవాళ మరి ఇక్కడ న్యాయ వ్యవస్థ మీదనే మీరు తుపాకీ వేల్చిరు, నెత్తురోడుతోంది న్యాయ వ్యవస్థ అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే దానికి ప్రధాని కూడా స్పందించిండు. ఆ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద వేటు వేయాల్సిందే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడికి ఎప్స్టీన్ దెబ్బట, వివాదంతో పదవి వీడిన బార్జ్ బ్రెండే. ఎప్స్టీన్ బార్జ్ సంబంధాలపై డబ్ల్యూఈఎఫ్ స్వతంత్ర దర్యాప్తట. ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు బయటికి రావడంతో ప్రపంచ ఆర్థిక సమాఖ్య అధ్యక్షుడు సిఇఓ బార్జ్ బ్రెండే పదవి నుంచి వైదొలిగిండు. ఎప్స్టీన్ నిన్నటి రోజున చూసిన బిల్ గేట్స్ నన్ను క్షమించాలి అని చెప్పి ఆయన బహిరంగ క్షమాపణ కోరిండు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆర్థిక సమాఖ్యకు సంబంధించిన సిఇఓనే మరి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద సెక్స్ కుంభకోణం ఇది. దాంట్లో మరి చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. ఆఖరికి బ్రిటన్ కు సంబంధించిన మరి మాజీ యువరాజును కూడా ఇందులో అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సెన్సార్ బోర్డు బుర్రపెట్టి సినిమా చూసినట్లేదు, తన నిబంధనలు తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం. విడుదలపై 2 వారాల స్టే, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్రం మత సామరస్యంతో ఉంది, చిచ్చుపెట్టద్దని ఇటు అని చెప్పి మన కేరళ ఫైల్స్ అన్నట్టు వచ్చింది. ఏ విధంగా ముస్లింలు మరి ఇక్కడ హిందూ మహిళలను కావాలని అంటే లవ్ జిహాద్ ఏ విధంగా చేస్తా ఉన్నారు, అక్కడ మహిళలు అదృశ్యం అవుతా ఉన్నారు. మరి ఇక్కడ హిందూ మహిళలను ముస్లింలు కావాలని టార్గెట్ చేస్తా ఉన్నారు అని చెప్పి అది మరి ఏదైతే విడుదలైందో కేరళ ఫైల్స్ అది పెద్ద ఎత్తున దుమారం రేగింది. మరి ఎన్నికల సమయంలో కేరళలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీజేపీ అక్కడ లాభం చేకూర్చడం కోసం హిందూ ముస్లింల మధ్య మరి చిచ్చు పెట్టడానికి ఏదైతే ఈ కేరళ ఫైల్స్ 2 ఏదైతే ఉన్నదో అది కేవలం బీజేపీ మతాన్ని రెచ్చగొట్టడం కోసమే మరి తీస్తా ఉన్నది. దానికి మరి సెన్సార్ బోర్డు ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక లొంగిపోతానన్నాడని కొట్టి చంపారు. సహచరుడిని చంపి పూడ్చిపెట్టిన మావోయిస్టులు. లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారంతో మృతదేహం వెలికితీత. ఒడిశా కంధమాల్ జిల్లా ఎస్పీ వెల్లడి. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి, భారీ డప్పు స్వాధీనం. AK-47తో లొంగిపోయిన మహిళా మావోయిస్ట్ అట. మరి ఇక్కడ ఒకవైపు మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తాకుతా ఉంటే మరోవైపు లొంగిపోతా అన్నటువంటి ఆ చిన్న సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మరి ఇక్కడ దాష్టికాలు కూడా జరుగుతూ ఉన్నాయట. లొంగిపోతానని చెప్పి కొట్టి చంపి పాతి పెట్టిందట. మరి ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోయి ఇగో ఈ ఇష్యూ జరిగింది అని అంటే మళ్ళీ అక్కడ ఆయన మృతదేహాన్ని తవ్వి తీసిరట. మావోయిస్టులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా పెద్ద అగ్రనేతలే అందరూ లొంగిపోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో మావోయిజాన్ని వదిలిపెట్టి ఆ మూస పద్ధతిలో జరిగిన పోరాటాన్ని అదంతా కూడా అప్పుడు ఏదో రజాకారుల కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్న రోజున జరిగింది. ఇవాళ భూస్వామ్య వ్యవస్థ కాదు, పెత్తందారుల వ్యవస్థ, పెట్టుబడిదారుల వ్యవస్థ జరుగుతూ ఉన్నది. దీన్ని తుపాకీతో అడ్డుకోలేము. ఖచ్చితంగా ఓటు అనే ఆయుధం ద్వారానే అడ్డుకునే మరి అవకాశం ఉంటాయి. కాబట్టి మావోయిస్టులు కూడా
మరి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటుకు నోటు ఏదైతే డబ్బులకు ఓట్లు అమ్ముకునే ఆ దుస్థితిని రూపుమాపి ప్రజలు ఖచ్చితంగా ఎవరైతే మనకు మేలు చేయగలుగుతారో వాళ్ళను ఎన్నిక చేసుకునే విధంగా వాళ్ళను చైతన్యపరచాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఏదైతే మావోయిజం పేరుతోటి తుపాకులు పట్టుకున్న వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా తుపాకులు వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందే ఖచ్చితంగా. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తారట, వెబ్సైట్ రద్దు చేయాలని చెప్పి పాపం నిన్నొక్కరోజు ఏది ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టుగా ఇక నిన్నటి రోజున ఆయనకు పేపర్లలో కనబడే అవకాశం వచ్చింది ఆకునూరు మురళికి. ఇన్ని రోజుల నుంచి అందరూ కూడా మరి ఏం బిక్తాను అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ అడుగుతున్న పరిస్థితులలో నేను చాలా పెద్ద నివేదిక తయారు చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాదు ఫీజుల నియంత్రణ కమిటీ అంటే. ఇవాళ రాజకీయ నాయకులకు సంబంధించినవి, అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి రాజకీయ పార్టీలకు ఏదైతే చందాలు ఇచ్చేటోళ్ళై మరి విరాళాలు ఇచ్చేటోళ్ళై ఇవాళ అవన్నీ విద్యా సంస్థలు అయితేనే వైద్య సంస్థలు అయితేనే ఇవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళను నియంత్రించడం అనేది ఎవరితోటి కాదు. నిజంగానే నియంత్రించినట్టు ఉంటే ఖచ్చితంగా పార్టీలకు ప్రభుత్వాలకు ఆదాయమే లేకుండా పోతుంది. మరి రేపటి రోజున మళ్ళీ ఎలక్షన్లు నిలబడాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటే విరాళాలు స్వీకరించాలి. విరాళాలు స్వీకరించాలంటే ఈ విద్యా వైద్యం ద్వారా మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోగేసుకుంటున్న వాళ్ళ దగ్గర చేతులు జాసాల్సిందే. చేతులు జాసాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది కేవలం మరి ఇక్కడ ఆకునూరు మిల్లుకైతే ఏకదింకా సుల్తాన్ అన్నట్టు ఒక్కరోజు పేపర్లో ఫోటో కనడానికి మాత్రమే పనిచేస్తే తప్ప దీని ద్వారా ప్రయోజనం అయితే ఏమి లేదు. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మరి ఇక్కడ మార్పు పేరుతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బుల్డోజర్ పాలన ఏ విధంగా సాగిస్తా ఉన్నది. ఒకవైపు పేదల ఇళ్లను పూర్తిగా కూల్చేసి వాళ్ళు నరకయాతన పడుతూ రోడ్డు మీదకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఏ విధంగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళను మరి అవహేళన చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.